ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ సమయంలో రైలుకు స్టాఫ్‌ను ఎత్తివేయగా తాజాగా మరోసారి హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఇటు మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఇటు ప్రత్యేక రైళ్లను కూడా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో రైల్వే స్టేషన్లో మరో ఎక్స్‌ప్రెస్ రైలు కొత్తగా ఆగనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై కన్యాకుమారి ముంబై వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు రాజంపేట స్టేషన్లోకి నేటి నుంచి ఆగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి అధికారులు కూడా వచ్చాయి. కోవిడ్ సమయం నుంచి జయంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాపింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలోనే పలు సందర్భాల్లో అధికారులకు విన్నవించగా పట్టించుకోలేదు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే సికింద్రాబాద్ రైలు నిలయం ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ పద్మజను కలిసి సమస్యను చెప్పారు. వెంటనే స్పందించి రైలును నిలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత నెలలో కూడా రైల్వే అధికారులు ఏపీలో 2 ప్రత్యేక రైళ్లు ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 2 ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. 02121 02122 జబుల్పార్ మదురై ఎక్స్‌ప్రెస్ 04717 04718 తిరుపతి జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఒంగోలులో స్టాపింగ్ ఇచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు రిక్వెస్ట్ చేయగా రైల్వే అధికారులు ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ప్రత్యేక రైళ్లు కాకినాడ పోర్టులో రాత్రి 11:50 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:30 కొల్లం చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో కొల్లంలో ఉదయం 8:40కి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టు చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు కాకినాడ టౌన్, సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తరుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, సేలం, ఈరోడ్, త్రిశూర్, ఎర్నాకుళం, కొట్టాయం స్టేషన్లో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ డివిజన్లో పలు రైళ్లను దారి మళ్లించారు. భద్రతాపరమైన ఆధునీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు నిడదవోలు, ఏలూరు, విజయవాడ స్టేషన్ మీదుగా కాకుండా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయి. బరౌని, పొదనూర్ 06056 24 నుంచి జనవరి 28 వరకు ప్రతి మంగళవారం గడువు పొడిగించారు.